మాకు ఏం పని ఉంది ఆ దుర్వేసులో 9 వాకిళ్ళకు బొట్టు పెట్టాలా, బండలు దుట్టుకోవాలా, బయట పెండింగ్ అంతే. మళ్ళీ పూసుకోవాలి, మళ్ళీ పూసేది కూడా కొన్ని ఇన్ని చేసా కానీ పండగ కాదు. ఈమె ఊగి ఇంట్లో బండలు తుడిచి పటాలు తుడిచి పండగ చేయలేకుంటుంది కదా పెద్దమ్మ. అసలు ఎంత యాసరికి వస్తుందంటే ఏదో ఒక సాయం చేస్తారు అనుకుంటే పిల్లలను చదివేయడం కూడా ఒక తప్పే. ఈ సాఫ్ట్వేర్లు కావడము. నువ్వు అట్లా అనుకోకూడదు అక్క. వాళ్ళకి ఇన్నాళ్ళు మనం స్కూల్లో పిల్లలకి మంత్లీ ప్లానర్ అని ఇచ్చేవాళ్ళు, అట్లా నువ్వు హోమ్ ప్లానర్ ఈ మంత్లో మనకి ఇవి పనులు ఉన్నాయమ్మా సెలవు పెట్టుకోండి అని, అంతే కదా. ఓకే అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో మీరు ఏ వంటలు చేశారనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం పొద్దున మాత్రము ఉప్మా చేసేసాము, మధ్యాహ్నానికి పులగం పచ్చి పులుసు, ఇంకా సరిత వాళ్ళు మాత్రము భక్ష్యాలు అలాగే ఆలు కర్రీ రసం తీసుకొని వచ్చారు. సో మేమైతే మాకు 2 రోజులు పండగ అన్నట్టే అనమాట. సంక్రాంతి రోజు సరిత వాళ్ళకి తింటాము, మాకు కనుమ రోజు మాకు నిండు పండగ అనమాట. ఇలాగా ఎంతమంది పండుగలు చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.